సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కలకలం రేపుతోంది. రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఇక అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కోంపల్లి సమీప ప్రాంతంలో రైల్ బ్రిడ్జ్ వద్ద రైలు నుంచి బయటకు దూకేసింది ఆ యువతి. దీంతో గాయాల పాలైంది. స్థానికులు గుర్తించి వెంటనే 108కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఎంఎంటీఎస్ ట్రైన్లో దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళను యువతిని ఒక యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఒక యువతిపై అత్యాచారం జరిగింది. ముఖ్యంగా రైలు బోగిలను ఒంటరిగా ఉన్న యువతిపై ఒక యువకుడు అత్యాచారానికి యత్నించడంతో అతని నుండి తప్పించుకునే క్రమంలో కూడా రైలు నుండి దూకిన యువతికి తీవ్ర గాయాలు అయితే అవడం జరిగింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ గా పనిచేస్తున్న ఓ యువతి ఈ నెల అంటే 22 అంటే నిన్న 2 రోజుల క్రితం మేడ్చల్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకుంది. ఆమె సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకొని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి ఎంఎంటీఎస్ లోని మేడ్చల్ కు ఆ మహిళా కోచ్ లో అయితే బయలుదేరింది. అప్పటికే ఆ బోగిలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గం మధ్యలో కూడా అల్వాల్ రైల్వే స్టేషన్ లో దిగిపోవడం జరిగింది. అనంతరం ఆ కోచ్ లో ఆమె ఒక్కటే ఉండడంతో ఓ యువకుడు బోగిలోకి ఆమె వద్దకు వచ్చి నువ్వు కావాలని అంటూ మాట్లాడి అతనిని ఆమెను ఏదైతే లోపర్చుకోవడానికి అయితే ప్రయత్నించాడు. అంతలోనే గట్టిగా పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుండి బయటకు అయితే దూకేసింది. కోంపల్ సమీప ప్రాంతంలో రైలు బ్రిడ్జ్ వద్ద రైలు నుంచి కింద పడడంతో కూడా ఆమెకు తీవ్ర గాయాలైన ఆమెను గుర్తించిన స్థానికులు కూడా 108 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడ చేరుకున్న సిబ్బంది కూడా ముందుగా ఆమెకి ప్రథమ చికిత్స అందించి వెంటనే ఆమెని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి కూడా తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ పోలీసులు కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. జనరల్ అప్డేట్స్ కుమార్.